భగవంతుడు ఇచ్చాడు. రెండు చేతులు జోడించేస్తే భగవంతునికి నమస్కారం చేస్తేనే కదా ఆయన అనుగ్రహించేది. చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా చక్కగా ఉచ్చరించాలి. ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వలన మన జీవిత కాలంలో భోజనానికి కొదవ ఉండదు. తప్పకుండా ఎవరు కూడా రాడు కానుకోవద్దు, గోడ కానుకోవద్దు, వంగొద్దు. చక్కగా రెండు చేతులు జోడించి అమ్మవారిని హృదయంలో తలుచుకుంటూ నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా పలకాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అన్నపూర్ణ మాతాకి జై. అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి భగవానికి జై. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నేను చెప్పేటువంటి ఈ దేవాలయ నియమాలు అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరు కూడా మీరు వడ్డించుకున్నటువంటి ఏ పదార్థాన్ని కూడా వృధా చేయరాదు. అది వృధా చేస్తే ఇంకొకరికి ఉపయోగపడదు. మీకు ఎంత అవసరం ఉంటుందో అంతే అక్కడ వాలంటీర్స్ని అడిగి వడ్డించుకోండి. ఎక్కువ వడ్డించుకొని పడవేయరాదు. భోజనం చేసే ముందు మీ పళ్ళెం ఎంత శుభ్రంగా ఉంటుందో చేసిన తర్వాత కూడా అంత శుభ్రంగా ఉండాలి. భోజనం తర్వాత మీ పళ్ళెము గ్లాసు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన స్థలం వాష్ బేసిన్ దగ్గర పెట్టాలి. పాదరక్షలతో లోపలికి ఎవరికి అనుమతి లేదు. మన హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా నుదుట మీ యొక్క ఆచారాన్ని బట్టి కుంకుమ కానీ, చందనము కానీ, పసుపు కానీ, నామము కానీ, విభూతి కానీ ఏది మీకు సాంప్రదాయం ఉంటుందో ఆ సాంప్రదాయాన్ని పాటించాలి. కుంకుమ ధారణ లేకుండా లోపలికి ఎవరికి అనుమతి లేదు. మహిళలందరూ కూడా చక్కగా జుట్టు ముడివేసుకోవాలమ్మా. దయచేసి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. వేరే వారు మన ధర్మాన్ని కాపాడరు. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు మనకు అష్టలక్ష్మి దేవాలయంలో అష్టలక్ష్మి అక్షయ ట్రస్ట్ ద్వారా 480 మంది 1,11,111 రూపాయలు సమర్పించి ఈ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము అయ్యేటువంటి అన్నప్రసాద వితరణలో వారందరూ తమ పుణ్యాన్ని పంచుకుంటున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం వారికి సదా ఉంటుంది. ఏమండి, ఎవరైనా 1,11,111 ATG కూడా ఉంటుందండి. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా మన అక్షయ ట్రస్ట్ ఉంది. దయచేసి ఎవరైనా దానిని వినియోగించుకోవచ్చును. దానికంటే తక్కువ ఏదైనా ద్రవ్యం ఇస్తే 500 రూపాయలు ఎవరైతే ఇస్తారో వారి పేరు మీద ఆ రోజుకి గోత్రనామాలతో పూజ చేయించి ప్రసాద వితరణ చేయబడుతుంది. భక్తులు గమనించవలసిందిగా మనవి. ఇంకా దానికంటే తక్కువ ఏదైనా ఉంటే అక్కడ అక్షయ పాత్ర అనేది ఒకటి పెట్టాము. 50 రూపాయలు మీరు చెల్లించి టోకెన్ పొంది మీ చేతనే స్వహస్తాల చేత ఆ బియ్యాన్ని దాంట్లో పోయిస్తారు. ఆ బియ్యమునే ఇక్కడ ప్రసాదంగా అంటే ఇప్పుడు మీకు వితరణ ఏదైతే అవుతుందో దానికి వినియోగిస్తారు. భక్తులు దాన్ని గమనించవలసిందిగా మనవి. మీ జన్మదిన సందర్భాల్లో కానీ, మీ వివాహ దిన సందర్భాల్లో కానీ, లేక ఒక ప్రమోషన్ వచ్చింది, ఇంకేదైనా మీ శుభ సందర్భాల్లో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారికి పూజ జరిపించుకొని అన్నదానంలో మీ విరాళము మీ తోచిన కొద్దీ ఇచ్చేసి అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ కూడా దాన్ని సహకరించవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. చెప్పినటువంటి క్లారిటీ ఉందా?
మొబైల్ ఆఫ్ చేయాలండి. భోజన సమయంలో మీరు ప్రశాంతంగా భోజనం చేయాలి. ఎందుకు ప్రశాంతంగా భోజనం చేయాలంటే మీరు తీసుకునేటువంటి పదార్థం నుంచే మీ శరీరానికి ప్రాణశక్తి, మనస్సు ఏర్పడుతుంది. మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఆలోచనలు కూడా అంత ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి భోజన సమయంలో పక్కవరకు మాట్లాడడం కానీ, మొబైల్ చూడడం కానీ, మొబైల్ మాట్లాడడం కానీ నిషేధము. భక్తులు దాన్ని గమనించవలసిందిగా మనవి. మేము మాట్లాడతాం సార్ అంటే మీ మొబైల్ అమ్మవారికి హుండీలో సమర్పణ చేయబడుతుంది. మీరు అమ్మవారికి ఎవరైనా సమర్పణ చే లాస్ట్ వన్ లాస్ట్కి వెళ్ళాలండి. सांबर